తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించి బీఎడ్ అండ్ అదేవిధంగా బీపెడ్ యొక్క ఫస్ట్ సెమిస్టర్ థర్డ్ సెమిస్టర్ రెగ్యులర్ ఎగ్జామినేషన్కి సంబంధించిన రిజల్ట్ అయితే డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మీకు సంబంధించిన రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకోవచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము, లేదా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా మీరు ఆ లింక్ అనేది ఓపెన్ చేయగానే సో మనకి ఈ విధంగా సో బీపెడ్ ఫస్ట్ సెమిస్టర్ బీపెడ్ థర్డ్ సెమిస్టర్ సంబంధించిన రిజల్ట్ చూడాలనుకుంటే ఆ లింక్స్ అనేది డిస్ప్లే అవుతాయి. ఇన్ కేస్ బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్ బీఎడ్ థర్డ్ సెమిస్టర్ రిజల్ట్ చూడాలనుకుంటే ఆ లింక్స్ అనేవి మనకు డిస్ప్లే అవుతాయి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన రిజల్ట్ చూడాలి అనుకుంటున్నాం. సో బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం బీఎడ్ ఫస్ట్ సెమిస్టర్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా తెలంగాణ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ బీఎడ్ అంటూ అండ్ ఫస్ట్ సెమిస్టర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. జస్ట్ మనకి ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయడానికి స్పేస్ అయితే ఉంటుంది. అండ్ ఇచ్చిన బాక్స్లో మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ బీఎడ్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాంపుల్కి మా యొక్క హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి మేము సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాము. ఈ విధంగా టోటల్గా మీకు సంబంధించి బీఎడ్ యొక్క రిజల్ట్ ఆర్ బీపెడ్ యొక్క రిజల్ట్ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో దీంట్లో మీ యొక్క కోర్స్ నేమ్ అని ఉంటుంది, మీ యొక్క రోల్ నెంబర్ అనేది ఉంటుంది, క్యాండిడేట్ యొక్క నేమ్ అనేది ఉంటుంది, అండ్ అదర్ థింగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ టోటల్గా మీ బీఈడీ ఫస్ట్ సెమిస్టర్లో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటిలో మీకు ఎన్ని మార్క్స్ రావడం జరిగింది, మీ రిజల్ట్ పాస్ ఉందా ఫెయిల్ ఉందా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఆ తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ ప్రింట్ పేజ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క రిజల్ట్ ప్రింట్ అయితే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. ఇది మనం సెకండ్ ఇయర్లో స్కాలర్షిప్ రెన్యువల్ చేయడం కోసం అప్లోడ్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన అప్డేట్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మేము షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.